ప్రియులకు స్వాగతం అండి. టుడే దొండకాయ పచ్చడి అండి. దీని తయారీ చూసేద్దామా. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకున్నా, కాస్తంత ఆయిల్, కాస్తన్ని ధనియాలు, జీలకర్ర, పొట్టి తీసి దంచిన అల్లం, పచ్చిమిర్చి చీలికలు, వీటిని వేయించుకోవాలి. కరివేపాకు ఇవి వేగేయండి. ముందుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు వీటన్నిటిని కలిపి వేయించుకోవాలి. రుచికి సరిపోయే సాల్ట్ వీటిని వేగనివ్వాలి. మూత పెట్టి మధ్య మధ్యలో వేయించుకోవాలి. ఇలా వేయించుకోవాలండి. చెప్పండి, ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు. ఇలా వేయించుకోవాలి అండి. వేగింది దొండకాయ. ఒక ప్లేట్లో తీసుకుని చల్లనిద్దామా. దీన్ని మిక్సీ జార్లో వేసుకుందాం. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో అయ్యప్ప మాల వేస్తున్నారు కదండి, వాళ్ళకి ఆనియన్ లేకుండా ఈ పచ్చడి చేసి పెట్టండి. బిక్స్లో కానీ పిల్లలకి లంచ్ బాక్స్లో అధికం కదండి, ఆనియన్ ఏం లేకుండా ఇలా తినొచ్చు. చింతపండు గుజ్జండి వేసి మిక్సీ పట్టేసుకోవాలి. కార్తీకంలో ఆనియన్ వెల్లుల్లి తినకూడదు కదండి, ఇలా చేసి పెట్టండి. దొండకాయ పచ్చడి చాలా మంచిది కూడా. ఆనియన్ వెల్లుల్లి లేకుండా ఇలా దొండకాయని పచ్చడి చేసి పెట్టండి. అందరూ తినొచ్చు. అండ్ సింపుల్ అండ్ టేస్టీ పచ్చడి. అలానే వెళ్ళే ముందు ఒక లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ.